హలో ఎవ్రీవన్, నమస్తే. ఈరోజైతే మనందరి హెల్త్ కోసం ఉపయోగపడే ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే వచ్చానండి. ఇప్పుడైతే మనందరం కూడా హెల్త్ గురించి చాలా ఎక్కువ కేర్ తీసుకుంటున్నాం కదండి. కేర్ తీసుకోకపోతే ఎలా చెప్పండి? మనం తినేవంతా కూడా పొల్యూట్ అయిపోయింది చాలా. ఏది తినాలనుకున్నా కూడా కెమికల్సే. ఆకుకూరలన్నీ కూడా ఒక కెమికల్ స్మెల్, ఫెర్టిలైజర్స్ అవన్నీ ఉంటాయి కదండి. ఎంత స్మెల్ వస్తాయంటే, అలాగే ఆకుకూరలనే కాదు, కూరగాయలు పళ్ళు అన్నీ కూడా అవే. ఇంకా కూరగాయలు పళ్ళు అవన్నీ పెంచే ఛాన్స్ అయితే మనకు ఉండదు కదండి. ఇలా మనం చేయగలిగేవి కొన్నైనా కూడా మనం చేసి మన హెల్త్ని అయితే కాపాడుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడైతే మనం చాలా వింటున్నాం కదండి, మైక్రోగ్రీన్స్ ఎంత మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి. ఆకుకూరల కంటే కూడా మైక్రోగ్రీన్స్లో 40% ఎక్కువ పోషకాలు అయితే ఉన్నాయంటండి. చాలా ఈజీగా మనమే ఇలా మైక్రోగ్రీన్స్ అయితే తయారు చేసుకోవచ్చు. మైక్రోగ్రీన్స్ అంటే మరేమీ కాదండి, విత్తనం మొలకెత్తిన తర్వాత 10 రోజుల లోపు ఉండే మొక్కనే మైక్రోగ్రీన్స్ అంటారనమాట. నేనైతే ఇలా కొన్ని మైక్రోగ్రీన్స్ చేసుకున్నాను. ఇవైతే ఆవాలు, చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఇవి పెంచడం కోసం మనకి పెద్ద పెద్ద ట్రేలు, టబ్బులు ఏం అవసరం లేదండి. చాలా చిన్న వాటిలోనే మనం ఇలా చేసుకోవచ్చు. అన్నీ మన దగ్గర వేస్ట్ కంటైనర్స్ ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి కదా. మనకి స్వీట్స్ డబ్బాలు కానీ, ఖర్జూరం, ఇవన్నీ వాటిలోనే మనం చక్కగా గ్రో చేసుకోవచ్చు. వీటి కోసం ప్రత్యేకంగా మనం విత్తనాలు ఏమీ కొనవసరం లేదండి. మన వంటగదిలో ఉన్న వాటితోనే మనం చక్కగా ఇలాంటి మైక్రోగ్రీన్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఆవాలు, మెంతులు, ధనియాలు, శనగ పలుకులు, శనగలు, అలాగే పెసలు, చియా సీడ్స్, సబ్జాలు, రాజ్మా, సోయా సీడ్స్, ఇంకా చాలా వాటితో మనమైతే ఈ మైక్రోగ్రీన్స్ తయారు చేసుకోవచ్చండి. మైక్రోగ్రీన్స్ చేసుకోవడానికి మట్టే అవసరం లేదు. ఇలా మనం హైడ్రోపోనిక్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. హైడ్రోపోనిక్ అంటే మనకి మట్టి లేకుండా ఓన్లీ ఇలా టిష్యూ పైన కానీ, కాటన్ క్లాత్ పైన కానీ, పేపర్ పైన కానీ పెట్టి జస్ట్ వాటర్ అలా స్ప్రింకిల్ చేస్తే చాలండి, అవి చక్కగా గ్రో అవుతాయి. చూసారు కదా, ఇవైతే ఆవాలు నేను ఇలా హైడ్రోపోనిక్ పద్ధతిలోనే పెంచానండి. మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఇలా టిష్యూ పెట్టి. ఇవైతే ఎంత చక్కగా ఉన్నాయో చూసారా. మొత్తం వేసుకున్న ఆవాలన్నీ కూడా చక్కగా జర్మినేట్ అయ్యాయండి. ఎంత గుబురుగా వచ్చిందో చూసారు కదా. కాకపోతే నేనైతే మీకు ప్రిఫర్ చేసేది మట్టిలోనేనండి. మట్టిలో అయితేనే చాలా తొందరగా గ్రోత్ వచ్చి హెల్తీగా ఉంటాయన్నమాట. ఇవి చాలా చిన్న సైజు వచ్చాయి చూసారు కదా. మట్టిలో వేయడం కుదరదు అనేవాళ్ళు ఇలా చక్కగా టిష్యూలో కూడా పెంచుకోవచ్చు. నేను ఎలా వీటిని గ్రో చేశాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మైక్రోగ్రీన్స్ కోసం నేను 5 రకాలు అయితే తీసుకున్నానండి. ఆవాలు, శనగలు, మెంతులు, పల్లీలు, అలాగే పెసలు. వీటన్నింటినీ కూడా మనం ఒక 12 అవర్స్ అయితే నానబెట్టాలి. 12 అవర్స్ నానిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇందులో మనం వాటర్ అంతా లేకుండా వేసేసి టైట్గా పెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట. మన స్ప్రౌట్స్ కోసం ఎలాగే చేసేవాళ్ళమో అలాగే ఇలా మనం అన్నీ కూడా వాటర్ అంతా తీసేసి కాటన్ క్లాత్ ఇలా చుట్టేసి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఒక 24 అవర్స్ ఇలా వస్తే వీటన్నిటికీ కూడా చిన్న చిన్న మొలకలు అయితే వస్తాయి. నేను నిన్న నైట్ అయితే ఇవి కట్టానండి. ఈరోజు మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. చూడండి, మనకి మెంతులు ఎంత చక్కగా బయటకు వచ్చేసాయి కదా మొలకలు. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మొత్తం అన్నీ కూడా స్ప్రౌట్ అయితే వచ్చిందండి. చాలా బాగా వచ్చి మొత్తం అన్నీ కూడా. మెంతాకు కూడా మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఇలా మనం చేయగలిగేవి కొన్నైనా మనం చేసుకోవచ్చు. ఇలాగే మిగతావన్నీ కూడా చూద్దాం. మనకి మెంతులు, అలాగే పెసలు ఇవన్నీ తొందరగా వస్తాయి, కానీ మనకి పల్లీలు, అలాగే శనగలు ఇవన్నీ కొంచెం లేట్గా అవి వస్తాయండి. వాటిని ఏంటంటే మనం కొంచెం వీటితో పాటు కాకుండా ఒక 2 రోజులు లేట్గా వస్తాయి. ఇవి చిన్న చిన్నగా వచ్చాయి చూసారా. ఇంకా వీటికన్నా పల్లీలు అయితే ఇంకా తక్కువ లేటు వస్తాయి. పెసలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. పెసలు కూడా చక్కగా స్ప్రౌట్ అయ్యాయి అన్నీ కూడా. చూడండి, పల్లీలు అయితే చిన్న చిన్నవి, జస్ట్ చాలా చిన్న మొలకైతే వచ్చింది. ఇవి అయితే కొంచెం లేట్ అవుతాయండి వచ్చేసరికి. అన్నింటికన్నా కూడా చాలా లేటుగా వచ్చేవి ఇవి. మీరు స్టార్టింగ్ చేసే వాళ్ళు అయితే ఇలాంటివన్నీ ట్రై చేయకండి. ఆవాలు, పెసలు, మెంతులు అవి ట్రై చేయండి, చాలా తొందరగా గ్రోత్ వస్తాయి. ముందు రోజు నైట్ కడితే మార్నింగ్కి ఇలా వచ్చాయి కదండి. ఇంకా కొంచెం మొలక పెద్దది రావడం కోసం చెప్పేసి నేను ఇప్పుడు వేయట్లేదు. మళ్ళీ కూడా ఇవి ఇలాగే ఒకసారి వాష్ చేసి కట్టేస్తున్నాను అనమాట. ఇలా చుట్టు పెట్టేస్తున్నాను. ఈరోజు ఈవినింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకొంచెం పెద్దగా మొలకొచ్చి మనకు తొందరగా మైక్రోగ్రీన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. వాష్ ఎందుకు చేసుకోవాలి అంటే మనకి స్మెల్ రాకుండా, బంక్ అవ్వకుండా ఉంటాయి. అదే రోజు ఈవినింగ్ అండి, మార్నింగ్ కట్టాను కదా, ఇప్పుడు ఈవినింగ్ తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, మార్నింగ్కి ఈవినింగ్కి కూడా సైజ్ అయితే పెరిగింది. మీకు అన్నీ కూడా విప్పి చూపిస్తాను.
చూసారా ఆవాలు కూడా చిన్న చిన్న వైట్గా వచ్చింది కదండి మొలక. ఆవాలు అయితే ఎంత బాగా వస్తాయో తెలుసండి. ప్రతి ఒక్కరు ఈజీగా ఆవాలు అయితే పెంచుకోవచ్చు స్టార్టింగ్ చేసే వాళ్ళైతే. మైక్రో గ్రీన్స్ పెంచుకోవడానికి మనకి పెద్ద పెద్ద కంటైనర్స్ ఏమీ అవసరం లేదండి. ఇలాంటి మన ఇంట్లో ఉండే పనికిరాని చిన్న చిన్న బాక్సులనే యూజ్ చేసుకోవచ్చు. నేను మట్టిలో కోకోపీట్ అలాగే వర్మీ కంపోస్ట్ 3 కలిపి మిక్స్ చేసి ఇలా అయితే వేసుకున్నానండి అన్నింట్లో కూడా. మనం మొలకలు వేసుకునే ముందు ఇలా మొత్తం మట్టి అంతా కూడా వాటర్తో తడపాలి. నేనైతే చిన్న కూల్ డ్రింక్ బాటిల్కి ఇలా హోల్స్ పెట్టి యూజ్ చేస్తున్నానండి. మనకి చేతితో వేసే కూడా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పడుతుంది. ఇదైతే చక్కగా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఇలా చేశాను. మనం మొత్తం మట్టి అంతా తడుపుకున్న తర్వాత మనం ఏవైతే స్ప్రౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి. దీని తర్వాత లైట్గా ఇలాగ మళ్ళీ మట్టి ఒక లేయర్ అనేది వేయాలన్నమాట. మళ్ళీ ఒక్కసారి మనం వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. మనం మొలకలు వేయకముందు వేసిన తర్వాత కూడా ఇలా వాటర్ చిన్నగా వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే నేను మిగతావన్నీ కూడా ఇలా వేసుకున్నాను. మొత్తం అన్నిటికీ కూడా ఫస్ట్ మొలకలు వేసి తర్వాత ఒక చిన్న లేయర్ మట్టి వేసి ఇలా వాటర్ అయితే ఒక్కసారి వేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలండి. మనం ముందు మొలకలు కట్టుకున్నాం కదా క్లాత్, ఆ క్లాత్ ఏదైతే ఉందో అది ఒక్కసారి వీటన్నిటి మీద కూడా ఇలా కప్పేయాలన్నమాట. ఇలా కవర్ చేయడం వల్ల మనకి ఏంటంటే మొక్క అనేది తొందరగా వస్తుంది, మనకి సైజ్ అనేది బాగా వస్తుంది అనమాట. కొంచెం షేడెడ్లో ఉండాలన్నమాట. ఇవేంటంటే ఒక రోజు పాటు నేను ఇలా లోపలే పెడుతున్నాను. జస్ట్ వెలుతురుంటే సరిపోతుందండి. దీనికి ఎండ ఏం అవసరం లేదు. ఫస్ట్ రోజు మాత్రం 1-2 రోజులు వెలుతురు మాత్రం సరిపోతుంది. ఇవి నేను ఒక రోజు అయితే మాత్రం ఇలాగే ఉంచాను. ఇలా పైనుంచి ఉదయం సాయంత్రం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీకు ఆ రోజు ఈవినింగ్ వేసాను కదా, నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా బయటకు వచ్చింది. అన్నీ కూడా మనం మా కవర్ చేసేసాం, కాకపోతే ఇప్పుడు కొంచెం బయటకు కనిపిస్తున్నాయి. చూసారు కదా 12 hours తర్వాత నేనైతే క్లాత్ తీసేసానండి. ఈరోజు ఈవినింగ్ వరకు కూడా మనం ఇలాగే ఉంచి రేపు మార్నింగ్ బయట పెట్టుకుందాం. ఇది సెకండ్ డే అండి. సెకండ్ డే మార్నింగ్ నేను ఇలా షేడెడ్లో పెట్టుకున్నాను. ఈవినింగ్ మీకు చూపిస్తున్నాను అనమాట. సెకండ్ డే ఈవినింగ్ ఆవాలు చూసారు ఎంత బాగా వచ్చాయో. పెసలు కూడా అన్నీ కూడా లీవ్స్ అనేవి కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి. మనకి పల్లీలే కొంచెం లేట్ అవుతాయి అన్నమాట. ఈ శనగలు కూడా ఒక 2 లీవ్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఎండలో అయితే పెట్టకూడదండి, జస్ట్ షేడెడ్ అనమాట. జస్ట్ తగలకుండా అలాగా ఉంటే సరిపోతుంది. డైరెక్ట్ ఎండలో పెడితే మొత్తం అన్నీ కూడా పాడైపోతాయి. థర్డ్ డే ఈవినింగ్ అండి. చూసారు కదా థర్డ్ డే ఈవినింగ్కి కూడా మనకి మెంతులు అయితే బయటికి రావడం స్టార్ట్ అయింది. ఇంకా ఆవాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అలాగే పెసలు కూడా చక్కగా నిన్నటికి ఈ రోజుకి చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. డే బై డే కూడా మంచిగా తొందరగా గ్రోత్ అనేది వస్తుందండి. మనకి పల్లీలు మాత్రం చాలా లేట్గా వస్తున్నాయి. అలాగే శనగలు చూసారు కదా, శనగలు కూడా చక్కగా బయటకైతే ఆకులు అయితే వస్తున్నాయి. నేను ఇంకా కొంచెం మిగిలిపోతే ఇలా పెరుగు డబ్బాలో కూడా వేసేసాను. ఉదయం సాయంత్రం ఇలా జస్ట్ వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేయకూడదు. జస్ట్ మనకి స్ప్రే బాటిల్ ఉన్నా పర్లేదు, లేదా ఇలాంటి బాటిల్తో చేసుకోండి. ఇదైతే 4th డే అండి. 4th డే రోజు ఈవినింగ్ లైట్ ఫెయిల్ అయిపోయింది. నేను తీయడం మర్చిపోయిన వీడియో, అందుకే మీకు ఇలా క్లారిటీ మిస్ అవుతుంది. చూసారు కదా 4th డేకి మనకి ఇలా వచ్చింది. మనకి సైజ్ కూడా మొక్క సైజ్ కూడా పెరిగింది. పల్లీలు చూసారా 4th డేకి అనమాట మనకి లీవ్స్ అనేది బయటికి రావడం కనిపిస్తుంది. ఇదైతే చాలా లేట్ అవుతుందండి. శనగలు కూడా బాగానే వచ్చాయి. ఇంకా నెక్స్ట్ డే అండి 5th డే మనకి మెంతాకు కూడా చక్కగా వచ్చింది. చూసారు కదా మెంతులు కూడా చాలా బాగా వచ్చాయి. మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కదా అండి, అది ఎందుకో తెలుసా, ఒకేసారి వాటర్ పోసేయడం వల్ల అనమాట. మా పాపకు వాటర్ వేయమంటే ఒకేసారి వేసేసింది. అందుకని జస్ట్ స్ప్రింకిల్ చేయాలి, లేదంటే అలా చిన్న బాటిల్తో మాత్రం వేసుకోవాలి. ఇది ఆవకూర ఇంకా చెప్పాలండి. ఆవాలతో మాత్రం ఫస్ట్ టైం చేసేవాళ్ళు ట్రై చేయండి. మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే అది చూస్తుంటే మన మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోతుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల మనకి చాలా తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. వీటిల్లోనే చాలా సంతోషం కూడా ఉంటుంది. ఇది పెసరాకు చూసారా చక్కగా ఎంత బాగా గ్రోత్ అయిందో. పెసరాకు ఇప్పుడు మనం వాడేసుకోవచ్చండి, ఎందుకంటే ఇది 2 inches వరకు పెరిగింది కనుక ఇది చక్కగా మనం వాడుకోవచ్చు మైక్రోగ్రీన్స్. పల్లీలు చూసారా ఇప్పుడు 2 ఆకులు ఇలా విచ్చుకున్నాయి. ఇది ఒకటే లేట్ అవుతుందండి, మిగతా వాటన్నింటితో పోలిస్తే కూడా. శనగలు కూడా చక్కగా, ఈ శనగాకు భలే చాలా టేస్ట్గా ఉంటుందండి. శనగాకు కూడా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ డే అండి 6th డే అనమాట. 6th డే చూసారా ఎంత బాగున్నాయో. మనందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నాయి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా. 6th డే వచ్చేసరికి పల్లీలు కూడా చక్కగా ఆకులైతే విచ్చుకున్నాయి కదండి. మనకి విత్తనం మొలకెత్తిన తర్వాత
6-10 రోజుల లోపు వాడుకుంటే మనకి వాటి పోషకాలు అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. 10 రోజులు దాటితే అంతగా మనకి ఉండవు. 10 రోజుల లోపు వాడుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ కూడా మనకి 10 రోజుల లోపు అయితే వచ్చేస్తాయండి. చూసారు కదా, ఎంతో హెల్తీగా, ఎంతో ఈజీగా మనమే మైక్రోగ్రీన్స్ ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ మైక్రోగ్రీన్స్తో ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను షార్ట్స్ వీడియోలో డైలీ నేను వీటితో ఏవేవైతే చేస్తానో అవి మీకు పోస్ట్ చేస్తానండి. మీరందరూ కూడా తప్పకుండా ఈ మైక్రోగ్రీన్స్ని ఇంట్లో పెంచుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే మరీ చెప్తున్నానండి, హెల్త్ ఈజ్ వెల్త్ కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకనే ఇలాంటివన్నీ చేసి మన ఆరోగ్యాన్ని అయితే మనం కాపాడుకుందాం. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. మట్టి లేకుండా ఎలా పెంచాలో ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఆ వీడియో నేను షూట్ చేయలేదండి, నేను మట్టిలోనే చేసింది వీడియో తీశాను. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను. ఇది మనకి మట్టి లేకుండా అనమాట. ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుందండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లోకి ఒక్కసారి వెళ్ళి చూడండి. హౌస్ వైఫ్కి యూజ్ అయ్యే చాలా మంచి కంటెంట్ ఉంటుందండి. హౌస్ వైఫ్ అంటే కేవలం అంట్లు తోముకోవడం, ఇల్లు తుడుచుకోవడమే కాదు, మనం ఏదైనా చేయగలం అనేది నిరూపించుకోవచ్చండి. మనం కాస్త టైం పెడితే చాలు, చాలా మంచివన్నీ కూడా చేసుకోవచ్చు. అలాంటి మంచి యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.